మరి ఏ సోనియమ్మనైతే చూసి మా తెలంగాణ ఆడబిడ్డలు ఓట్లేసిండ్రో అదే సోనియమ్మకు ఇదే పోస్ట్ కార్డులు విత్ ఆధార్ కార్డ్, విత్ ఫోన్ నంబర్, విత్ గ్రామం, మొత్తం ఈ 10,000 మంది మేము జాగృతి ఆడబిడ్డలం కార్యకర్తలం అన్ని గ్రామాలకు తిరుగుతాం. లక్షలాదిగా సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మరి కార్డులు పంచుతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఆడబిడ్డల పట్ల మీరు అలక్ష్యం వహించకండి. మీరు అన్ని స్కీమ్లు రివ్యూలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆడబిడ్డల కోసం మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో, మీరు ఆలోచన చేయాలి. ఇదే తెలంగాణ నుంచి ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఆడబిడ్డలమే దేశంలో ఎవరు మాట్లాడకముందు, మీ సోనియా గాంధీ గారు, మీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడకముందు ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి తెలంగాణ జాగృతి ఆడబిడ్డలమే ఆనాడు మహిళా బిల్లు కావాలని చెప్పి ఢిల్లీలో కూర్చొని మేము ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కదలిక వచ్చింది. మీ పాత్ర ఎక్కడా లేదు మహిళా బిల్లు రావడంలో. కనీసం ఇప్పుడు మహిళా బిల్లు తీసుకొచ్చినాం మేమందరం కష్టపడి, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు. సెన్సెస్ పెట్టగానే సెక్షన్ 5 మహిళా బిల్లులు ఏముంటుందంటే ఎప్పుడైతే సెన్సెస్ పెడతారో అప్పుడు ఇమీడియట్గా రిజర్వేషన్ ఎఫెక్ట్ అవుతుందని ఉంటుంది. కానీ దాన్ని కూడా మీరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా కనీసం ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, మీ ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నారు, ఒక్కనాడు కూడా మీరు కనీసం అడిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ మీకు హెచ్చరిక చేస్తూ